మాపై ఇది అమ్మ ఇది నాకు కావాలి. బీసీఎఫ్ పార్టీ ఇవ్వాలని మాపై తీర్మానం మళ్ళీ ఒత్తిడి చేసిండు. ఇచ్చేందుకు మేము ఒప్పుకోలేదు. ఆయన కోసం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడి పోస్టును క్రియేట్ చేశాం. మాకే 3 నామాలు పెట్టారు. ఆయన అగ్రవర్ణాలు మోచేతి నీళ్లు తాగే వ్యక్తి బీసీఎఫ్ జాతీయ అధ్యక్షుడు రామకృష్ణయ్య. ఎవరైతే నిన్న మాటదాకా బీసీలో రాజ్యం చేస్తా బీసీఎఫ్కి వస్తాడో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఏమంటున్నాడు, మాకే 3 నామాలు పెట్టిండు. ఆయన అగ్రవర్ణాల చేతిలో మోచేతి లాగే వ్యక్తి. ఇంకా అగ్రవర్ణాలు మన్ను మశానం కానీ రేవంత్ రెడ్డి ఎంగిలి వెతుకునేటోడు చింతపండు మల్లయ్య 2018 నుంచి రేవంత్ రెడ్డి నడిపిస్తున్న క్యూ న్యూస్ ఛానల్ని ఈ రోజు కూడా. మరి అందువల్ల బీసీఎఫ్ పార్టీని అడిగిండు, నేను ఇవ్వలేదు. అందుకే మాకు 3 నామాలు పెట్టిండు. పంగనామా పెట్టి పద్ధతి లెక్క తెలంగాణ రాజ్యాధికార పార్టీని రేవంత్ రెడ్డి రాజ్యాధికార పార్టీని నామకరణం చేసిండు. నేను నమ్మపోతే మీ కర్మ, నమ్మితేనే బాగుపడతారు, నమ్మపోతే మాకు సంబంధం లేదు. బీసీఎఫ్ కదా ఈరోజు జాయిన్ కావాల్సింది. బీసీఎఫ్ పంగనామా మీద వాళ్ళు ప్రెస్ క్లబ్ పోయి ప్రెస్ మీట్ పెట్టరు. జాతీయ అధ్యక్షుడు రామకృష్ణయ్య ఆయన బీసీ కాదు, ఇంత పొడి పెట్టరు. రాఘవేందర్ గౌడ్ అయితే రాఘవేందర్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. ఆయనకు పంగనాలు పెట్టి అందరికీ పంగనాలు పెట్టి కొత్త పార్టీ అంటాడు. రేవంత్ అన్న రాజ్యాధికార పార్టీ నమ్మితే మీ కర్మనే, మేము చేయలేము. ఆయనే అంటాను మాకే 3 నామాలు పెట్టిను. మరి చాలా జాగ్రత్తనే. అగ్రవర్ణాల మోసేతులు అతడు ఆయన రేవంత్ రెడ్డి, యశస్విని రెడ్డి, మల్లెడ్డి రంగారెడ్డి, జానన్న, ఉత్తవ్ రెడ్డి, ఇంకేంది వెంకరెడ్డి, రాజన్న రెడ్డి, ఇంతమంది రెడ్డిలో మోసేతులు అతడా ఆయన బతికే కదా అని చెప్తే అంటాడు. ఇంకా ఇప్పుడు కొత్త వాదం అయిపోయింది, బీసీఎఫ్ అయిపోయింది, ఇంకా కొత్త పంచాయతీ మోపోయింది అంతే. తెలంగాణ రాష్ట్రంలో చింతపండు మలిగాల్ అనే ఒక బ్రోకర్ నమ్మితే ఇక డైరెక్ట్ ఓ టెర్రరిస్ట్కి, ఒక ఒంటరిగా కిడ్నాపర్కి, ఒక మర్డర్ చేసే క్రిమినల్కి చేతికి తాళం ఇచ్చినట్టే లెక్క ఆయన నమ్మితే. ఆయన అంటే ఇప్పుడు ఈ పార్టీ ఎందుకు వచ్చిందా, బీసీఎఫ్ అని అంటే వచ్చింది. బ్యాక్వర్డ్ క్లాస్ యునైటెడ్ ఫ్రంట్ అన్నాడు, ఇప్పుడు పోయింది మళ్ళా. ఇలా బీసీ అనే పదమే లేదు. బీసీ అనే పదం ఇల్లేదన్న కనిపిస్తుంది నాకు చెప్పురా, చెప్పుడు నాకు, నేను ఏమంటే నీకు దండం పెడతా. ఇప్పుడు ఈ వ్యవసాయం చేసేటోళ్ళు రెడ్డిలు వెలమని లేరా? కేసీఆర్ వ్యవసాయం చేస్తాను, కేసీఆర్ రైతు కదా. రైతులు అంటే అలా రెడ్డి వస్తాడు, వెలం వస్తాడు, కమ్మ వస్తాడు, కాపు వస్తాడు, అందరూ వస్తారు. అంటే బహుజనులు కాదు, ఇక బీసీలు కాదు, ఏది కాదు, పీకింది ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికారం. దీనికి ఎక్కడ మళ్ళీ బీసీ అనొకరు మీరు దయచేసి. మలిగారు చెప్తాడు వాడు లంగా మాటలు, నేను చెప్పను. ఏ రకంగా బీసీ అనే టైటిల్ తిరిగి వాడచ్చు మీరు ఎప్పుడు నాకు. మలిగాడు బీసీ ఏంది, రేవంత్ రెడ్డి ఎంగిల్ మెత్తుకుంది బీసీయా? నిన్నవరదాకా వాళ్ళకే కదా రాజ్యాధికారం అప్పచెప్పింది. ఎవడైతే రాజ్యాధికారం విలవలకు రెడ్లకు అప్పచెప్పిండో వాడే రాజ్యాధికారం అంటే ఎట్లా నమ్ముతారు జనాలు? మీరు పిచ్చోళ్ళైతే నమ్మవలసిందే అంతేగా. ఇంకా రాసిండు పొడుగు ఒకసారి చదువుతుంది టకా చదువుతా. బీసీలకు జెండా వచ్చింది, ఆత్మగౌరవం, అధికారం, వాటాయే దాని ఎజెండా. తాజకిసిన వేదిక తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపన. బీసీ వర్గాల స్వారంభనే లక్ష్యంగా కార్యాచరణ. బీసీ రాజ్యాధికారం మా టార్గెట్. 2022లో రాష్ట్రంలో టీఆర్పీ జెండా ఎగిరేస్తాం. ఇన్నాళ్ళు టికెట్ల కోసం అగ్రవర్ణ పార్టీ దగ్గర చేతులు చూపాం. ఎవరు చాపాడు? నువ్వే చాపినావు. నేను చాపన్నావు వారి, నువ్వు పోయి చాపినావు. కానీ ఇప్పుడు ఏ పార్టీ ఆఫీస్ గేట్ దగ్గర నిలవాలన్న పని లేదు. బీసీల కోసమే ఇంటి పార్టీని స్థాపించాం. తెలంగాణ ఇంటి పార్టీ ఎక్కడ పోయింది చెప్పబోయి? చెరుకు సుధాకర్ అన్న ముఖ్యమంత్రి చెప్తాంటి కదా, అది వద్దే. ఇప్పుడు బీసీ పార్టీని అడ్డుకునేందుకు ఎన్నో కుట్రలు జరిగాయి, బొచ్చు జరిగినాయి, నిన్ను ఒకటి దేకలే. నువ్వే లంగదాని లెక్క బీసీఎఫ్ పార్టీకి పోదామని చూసినా అది పీకింది. బీసీల దీవెనలతో వాటిని ఛేదించాం. బొట్రాయి సాక్షిగా ప్రతిగ్రామంలో టీఆర్పీ జెండా రేపరేపు ఆడాలి. ఎవడు ఎగిరేస్తారా? ఎవడు ఎగిరేస్తారు? నీలాంటి ఒక బ్రోకర్ గాడు ఎగిరేతారు అంతే. తెలియకాడు ఎవడు ఎగిరేడు. రేవంత్ రెడ్డి రాజ్యాధికార పడని ఎగిరేది జెండా మరి అందరు కలిసి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శాసనంగా చూసిరా. ఇప్పుడు నీ ఇంటికి నువ్వు రైతా, నేను రైతురా, నీ ఇంటికి నువ్వేగా ఉండరు. ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వాడినప్పుడు వాడే కదా ముఖ్యమంత్రి. ఇప్పుడు కేసీఆర్ ఇంట్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు,
కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యమంత్రి అతడు, మలియాడు పార్టీ మలియాడు ముఖ్యమంత్రి అతడు. మరి ఎట్లా బీసీ రాజాధికారి నాకు చెప్పి ఎట్లయితుంది? ఇప్పుడు నేనేమంటా అన్నా, ఈ పార్టీ అధ్యక్షుడిగా ఒక గౌడ బిడ్డను, ఒక కుమ్మరి, కమ్మరి, సాకలి, మంగలి, ఏదో ఒక కులం నుంచి తీసుకున్న ఒక పద్మశాలి, ఏది లేదు పచ్చేలు దొరలు అయిపోయి, ఎలమ దొరలు అయిపోయి, రెండు దొరలు అయిపోయి, పటేళ్ళు అయ్యారు అంతే. వాళ్ళు అప్పట్లో చెప్పిండు మేము పచ్చేళ్ళు మాకు పదేళ్ళు తక్కువనాయా, మీరు రెడ్డి వాళ్ళు కలపాలని ఓయూ సాక్షిగా జెండాలు పట్టుకొని తిరిగిండు. వాళ్ళు తినంగా ఇప్పుడు రెడ్డి వాళ్ళు తినంగా, వెలుగు వాళ్ళు తినంగా మేమేం తినొద్దు, మేమే తక్కువ అని చెప్పేసి ఇప్పుడు పచ్చేళ్ళు పార్టీ పెట్టుకున్నాడు అంతే. ఇప్పుడు నేనేమంటా అన్న, తెలంగాణలో ఇప్పుడు బండి సంజయ్ గారు, ధర్మపురి అరవింద్ గారు, ఆది శ్రీనివాస్ గారు, గంగుల కమలాకర్ గారు, ఇంకా నాకు లెక్క తెలియదు చాలా పొడుగుంది. ఏ పార్టీకి పోయినా మున్నూరు కాపులు అంత రాజకీయంగా ఉన్నారు. ఇప్పుడు రాజకీయంగా లేనిది ఒక సాకలి, ఒక కమ్మరి, ఒక మంగలి, ఒక పద్మశాలి బిడ్డలు తక్కువ స్థాయిలో నన్ను అడిగితే ఇప్పుడు అసలు సాకల బిడ్డ ఈ తెలంగాణలో ఎవరన్నా ఉన్నారా చెప్పురా ఎమ్మెల్యే? నాకు తెలియదు, నాకైతే తెలియదు. ఊర్లలో ఎన్ని కులాలు ఉంటాయి బీసీలు? 162 ఎంత లెక్క చెప్తారు. నిన్న మన 100 పైన ఉన్నాయిగా, మరి ఏడ ఉన్నారా? ఇప్పుడు ఈ పార్టీకి బీసీ రాజ్యాధికారం అంటే నేను అడుగుతాన్నా, ఈ తెలంగాణలో అత్యధిక శాతం ఉన్న జనాభా కదా బీసీలు, అత్యధిక శాతం ఉన్న ముదిరాజు బిడ్డ ఉన్నాడు. ముదిరాజుని చేసిండా చెప్పురా? ముదిరాజు కదా తెలంగాణ మొత్తం యాదవులు ముదిరాజులు మెజార్టీ. ముదిరాజులు నాకు తెలిసి తెలంగాణలో మొత్తంలో వాళ్ళే హైయెస్ట్ జనాభా. వాళ్ళకి ఇచ్చిన అధ్యక్షుడు అంటే నీ ఇంట్లో నువ్వు ముఖ్యమంత్రి కానీ మా అందరికీ ఏం సంబంధం రా? నీ పార్టీ నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నావు, మాకేం సంబంధం బీసీలకు? పోనీ బీసీ అంటాను. ఇదే బీసీ బిడ్డ మహేష్ గాడ్సే కాదా మా కోసం ఏం మాట్లాడినారా? ఏం చేసినావు? బీసీఎఫ్ పార్టీ అయితే రాఘవేందర్ గౌడ్ ఆయన బీసీ కదా, ఆడు గౌడ్ రూపాయి వాడట ఉండాలి, అధ్యక్షుడు నేను ఉండాలి అని బీసీఎఫ్ పార్టీ అడిగిండు. ఆయన ఇయ్యలేదు, మళ్ళీ వచ్చి కొత్త పార్టీ పెట్టుకుండు. నీ యొక్క స్వార్థం కోసం బీసీ అంటాను అంతే. టీజేఎస్ ఎక్కడ పోయింది? తెలంగాణ ఇంటి పార్టీ ఎక్కడ పోయింది? డిఎస్పీ ఎక్కడ పోయింది? బిఎస్పీ ఎక్కడ పోయింది? నవనిర్మాణం ఎక్కడ పోయింది? ఫార్వర్డ్ బ్లాక్ ఎక్కడ పోయింది? బీజేపీ ఎక్కడ పోయింది? కాంగ్రెస్ ఎక్కడ పోయింది? బీసీఎఫ్ ఇన్ని పోయినాయి. బజార్లో పంది కూడా గింజ రంగులు మార్చదు, గింజ రంగులు. ఇసోంటోడు వీడు రాజ్యాధికారం తెచ్చి పీకర్లు కడతాడు. 700 మంది అవినీతి పరులు, దాని లెక్క ఫస్ట్ మాట్లాడు, తర్వాత అంటే లంగా మొక్కన చెప్పు అంతా లంగా మాటలు. ఇక ప్రమాణం చేపిస్తాను, మందిని ముంచే ప్రమాణం పెట్టుకోసేది. మంది నోట్ల మాట కూడా అంటే ప్రమాణం చేయాలి. ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్ రజనీ కుమార్ రాయిపోయిన పచేలు, రెడ్డి, యాదవ అవి రాయాలి అట్లా కూడా. వడ్డెచ్చాను యాదవ్ అని రాయి లేరా? తలసాని శ్రీనివాస్ యాదవ్ కదా కాదా అనే తెలంగాణలో ఎవరు లేరా యాదవులు? ఏ పార్టీలో లేరు చెప్పు నాకు. ఉన్నది మొత్తం గదే 4 కులాలు. ఇప్పుడు బీసీలు అంటే ఇలా తినేది ఎవరు? 5-6 కులాలే. మునురు కాపులు, ముదిరాజులు, గౌడ్లు, యాదవులు వీలే. 7 వేల గీలు తింటారు. మళ్ళా బొచ్చులో బీసీల వాదం ఎట్లా అవుతుంది? బీసీల వాదం అన్ని కులాల వల్ల 100 కులాల పైన ఉన్నాయి. చెప్పు మదయాజ్కిని పరామర్శించిన వివేకట పొన్నమట ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్న మంత్రులట. మరి మదయాజ్ కన్నకి ఏమైంది? ఆరోగ్యం బాగాలేదా? మందిని ముంచలే కదా మల్లిగాళ్ళకి, అందుకే పానం బాగాలేదు. మందిని ముంచితే పానం బాగుంటుండే. ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం నెలకు 50 కోట్లు కూడా ఇవ్వలేదు. మేము నెలకు 100 కోట్లు రిలీజ్ చేస్తున్నాం. ఆరోగ్యశ్రీ సేవలు ఎట్లా కొనసాగిస్తారే? ఆడ ప్రజలకితే కొనసాగిస్తారు. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్కి పైసలు లేవు, ఆరోగ్యశ్రీకి పైసలు లేవు, కానీ మెట్రో కొనడానికి మాత్రం పైసలు ఉన్నాయి. 6,000 కోట్లు ఉన్నాయి. మళ్ళీ 6,000 కోట్లు ఎల్ఎన్టీ కొనేస్తాయి. ఎట్లా కొంటారు మరి? మీకు కమిషన్లు వచ్చే కన్నా పైలు ఉంటాయి. ఈ జెండా ఎగిరేసిందిగా ఓని గొర్రె పిల్లలు పట్టినాయి, పంది పిల్లలు పడతాయి పట్టినా నువ్వు కూడా నాలెక్కది ఉందని. ఇక ఇది మళ్ళీ అదే. ఇక నేను చెప్పాలి ఈ జోలి పాడుగాను మొత్తం అది నాశనం కాల. ఇంతవరకు చింతపండు మల్లయ్య కథ మీరు కొట్టుకోరు. మీరు క్యూ న్యూస్ అని యూట్యూబ్లో కొట్టుకొని ఓటు వీడియోస్ అని కొట్టి దాన్ని లెక్కేది ఒకసారి చూసి అప్పుడు పెట్టిన బీసీ పార్టీ నమ్మి మల్లిగాడు మంచోడు మంది మంచి పనులు అవుతారు అప్పుడు నమ్ముది. నేను చూపించిన కదా
అవన్నీ ఫస్ట్ కొసలు అవ్వండి, అవన్నీ వెళ్ళిన తర్వాత ఇది కొసలు చూద్దాం.